నిజాం నిండలో న్యూస్ శేరలింగంపల్లి జర్నలిస్ట్ కేవీ రాజు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో శేరలింగంపల్లి నియోజకవర్గంలోని మదినాగూడలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల నాయకులు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో దేశం సాధించిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, బీసీల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రజల విశ్వాసం అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి చేపట్టిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్, ములుగు జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ కొరడాల నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అజిత్ సేనాపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి సుమన్, ఓబీసీ సీనియర్ నాయకులు రాచమల్ల నాగేశ్వరరావు గౌడ్ పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు మూల అనిల్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షురాలు చెన్నమనేని శ్రావంతి, జిల్లా కార్యదర్శి కార్యక్రమ సమన్వయకర్త నరేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి మాణిక్రావు, జిల్లా కార్యాలయ కార్యదర్శి ఎడ్ల అమరేష్ ముదిరాజ్, ఓబీసీ సీనియర్ నాయకులు సీతారామరాజు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి పద్మ, రాష్ట్ర జిల్లా డివిజన్ స్థాయి నాయకులు, బీసీ కుల సంఘాల ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన బీసీ కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మనం వినేవాళ్ళం. బట్ వరల్డ్ లో ఎక్కడ జరిగినా మన వంటింట్లో వచ్చే ఆ ఎఫెక్ట్ కూడా కనబడే ఛాన్స్ ఉంది. మొన్నే చూసినాం మనం ఇరాన్ వార్ అక్కడెక్కడో వార్ జరిగితే మనం వంటింట్లో బంద్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని కూడా సొల్యూషన్ ఎంత ఒక జెండా, భారతీయ జెండా కనబడితే గన్ను దించే పరిస్థితికి వచ్చింది. గన్నులు పెట్టి బాంబులు అంటున్నా కానీ ఆ బాంబులు ఆఫ్ చేసే పరిస్థితికి వచ్చింది. వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా. ఈరోజు ఎనీ కంట్రీ యూ టేక్ ఇట్, యుఎస్ దగ్గర నుంచి, ఫ్రాన్స్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర నుంచి ఏ కంట్రీని మనం కదిలించినా ఇండియా లేనిది ఈ వరల్డ్ లో మనం బతకలేము అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. యూ టేక్ బిజినెస్, యూ టేక్ రిలేషన్స్, దట్ ఈజ్ మోదీ. ఈరోజు ఈ బ్రాండ్ రావడానికి కారణం మోదీజీ. మనం ఎప్పుడన్నా విదేశానికి పోతే మనం ఇండియన్ అనే ఒక ఫీలింగ్ వచ్చేదని అనేవాళ్ళు. కానీ మనం ఇండియాలో ఉంటూనే మన ఇంట్లో ఉంటూనే ఒక నేషన్ లో ఇండియన్ అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ మనకు కూడా వస్తుంది. ఈ మధ్య మీరు గమనిస్తే అది ఈవెన్ ప్రతి యువకుడికి ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ హీ వాజ్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్స్. సో ఆ సిచ్యువేషన్ ని ఈరోజు మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అంటే ఒక యుఎస్ వచ్చి, ట్రంప్ వచ్చి అరే మోదీజీకి పहले मिलना साहब అనే స్టేజ్కి వచ్చేసింది. ఫ్రాన్స్కి వెళ్తే ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మన మోదీజీని ఫస్ట్ కలిసే స్థితికి వచ్చేసింది. సో దిస్ ఇస్ బ్రాండ్ ఆఫ్ ఇండియా. సో అది అవుట్ సైడ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అయితే మన ఇండియాకి వచ్చేసరికి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మనందరికీ తెలుసా. చెప్పుకుంటూ పోతే రియలీ ఇంకా అది ఈరోజు సరిపోదు మనకి. సో కొన్ని మనం ఏవైతే లాస్ట్ 70 years మనం చేయలేని కొన్ని మైల్ స్టోన్స్ మనం ఏదైతే చేసుకుంటున్నామో, శ్రీరామ మందిర్ మన చేతిలో ఉంది. మన గవర్నమెంట్ కట్టుకోవచ్చు, కానీ మనం కట్టలేని పరిస్థితి. సో అదేవిధంగా అన్ని రంగాల్లో మనం అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నాం. చాలా సంతోషమైన విషయం. మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి కుటుంబాలకి అన్ని రకాలుగా
ఇల్లు కానీ, గ్యాస్ కనెక్షన్లు కానీ, లోన్స్ కానీ, ఓబీసీ అన్ని పేద ప్రజలకి అన్ని రకాలుగా మేలు జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి చాలా సంతోషమైన విషయం. మరి ఓబీసీ మోర్చా తరఫున ఇంత పెద్ద కార్యక్రమం జరగడం, మరి మన లోకల్కి వచ్చే వరకు ఎస్ఐఆర్ విషయంలో అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఎస్ఐఆర్ మనందరం కూడా 639 కమిటీలలో అన్నీ కూడా మనం ఎస్ఐఆర్లో PLA 2లను మన నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పరిపాలనలో సాధించినటువంటి విజయాల గురించి స్మరణ చేసుకుంటా ప్రజలతో మమేకమై ఆ విజయాలను షేర్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో అనేకమైన కార్యక్రమాలు చేపట్టింది. అందులో ఒకటి ఓబీసీ వర్గాలతో కూడుకున్నటువంటి సమావేశం కూడా పెట్టాలి అని అన్నప్పుడు మన దగ్గర ఏర్పాటు చేయడం, నరేంద్ర మోడీ గారు ఆయన పుట్టుకనే ఒక కడు పేద కుటుంబంలో జననం, పెద్ద కుటుంబం, తల్లి పాచి పని చేసి పిల్లలను పెంచడం, ఇది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వేరే దేశంలో కూడా స్వాభిమానంతో షేర్ చేసినటువంటి విషయం. పేదరికం అనేటువంటిది శాపం కాదు, పేదరికం అనేటువంటిది చిన్నతనం కూడా కాదు, ఇది సహజం. కానీ అటువంటి దాంట్లో నుంచి కూడా ఒక స్వాభిమానంతో కూడుకున్నటువంటి ఒక దేశభక్తుడు. అటువంటి కుటుంబాలను మా తల్లి ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎవరికి రావద్దు, ఏ తల్లికి రావద్దు, ఏ బిడ్డకు రావద్దు అనేటువంటి దాంతో ఆయన అంచెలంచెలుగా ఎదిగి ప్రధానమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల గురించే సంక్షేమ బీజేపీ పాలిత రాష్ట్రాలే కాదు, వేరే రాష్ట్రాలలో కూడా ఉన్నటువంటి అతి తక్కువ ప్రభుత్వాలను కూడా హంటర్ పట్టుకొని నడిపిస్తున్నటువంటి వాతావరణం భారతీయ జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా దాన్ని కొనియాడి ఆయనను ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కూడా రెన్యువల్ చేసినటువంటిది మనం చూస్తాం. నరేంద్ర మోడీ అనంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, కారణ జన్ముడు అనేటువంటిది చూసినాం. మనం వివేకానందుని గురించి చూసినాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి, లాల్ బహదూర్ శాస్త్రి గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి ఇవన్నీ ఇంటా ఉంటే వాళ్ళ యొక్క చరిత్ర లోపల వాళ్ళు ఒక మహాత్ములు అని అనుకున్నాం. కానీ మన ముంగల మన మధ్యన వండుకుంటూ మనల్ని అందరినీ ఆయన ఒక సూత్రంలో బంధించి